అమ్మమ్మ 7th యానివర్సరీ సేల్. విన్ ఐఫోన్ 17 అండ్ 776 క్రేజీ గిఫ్ట్స్. సపోర్ట్ చేయండి, దోసా బ్యాటర్ ఫ్రీగా పొందండి. నన్నే గెలుకుతారా, మీ అంతు చూస్తా అన్నట్టుగా రెచ్చిపోయాడు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. పిల్లాడే కదా, స్కూల్కి వెళ్ళే పిల్లాడే కదా, ఏమైనా అంటే పడతాడు, భయపడతాడు, ఆ యొక్క గేమ్లో లయ తప్పుతాడా అని భావించి గత మ్యాచ్లో ఏదైతే శ్రీలంక ప్లేయర్లు అతన్ని రెచ్చగొట్టి ఇప్పటికే సింహంలా గర్జించేటువంటి వైభవ్ని రెచ్చగొట్టి గాయపడ్డ సింహం నుంచి వచ్చేటువంటి శ్వాసను చూద్దాం అనుకున్నారు. అనుకున్నట్టుగానే చూశారు. ట్రై సిరీస్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టు, శ్రీలంక ఏ జట్టు, టీమిండియా ఏ జట్టు మధ్య జరుగుతున్నటువంటి మ్యాచ్ల గురించి మనకు తెలిసిందే. దీంట్లో మొదటి 3 మ్యాచ్ల్లో వైభవ్ పెద్దగా రాణించలేదు. కానీ ఫైనల్ మ్యాచ్ శ్రీలంక ఏతో జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో బడిత పూజ చేశాడు శ్రీలంక ఏ జట్టు మీద. గత మ్యాచ్లో తనని రెచ్చగొట్టి తనతో గొడవపడడానికి కారణమైనటువంటి ఆ జట్టు సభ్యుల్లో ఒకడికి ఇండైరెక్ట్గా కాదు, డైరెక్ట్గానే అటాక్ చేయించాడు. ఆ యొక్క గర్జన ఎంత గట్టిగా ఉందంటే ప్రపంచ రికార్డ్స్ అన్నీ కూడా ఒక్క మ్యాచ్లోనే తలకిందలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. 12 బంతుల్లో యువరాజ్ సింగ్ హాఫ్ సెంచరీ చేస్తే మనం ఇప్పటివరకు దాన్నే గ్రేట్ అనుకుంటూ అదే హయ్యెస్ట్ రికార్డ్ అనుకున్నట్టుగా ఉన్నాం. అంటే ఇది ఫస్ట్ క్లాస్ గేమ్ అయినప్పటికీ, ఇంటర్నేషనల్ గేమ్ కాకపోయినప్పటికీ ఆల్మోస్ట్ శ్రీలంక ఏ, ఇండియా ఏ జట్ అంటే మెయిన్ టీంతో సమానమే. కాబట్టి అది కూడా వన్డే మ్యాచ్లో ఆడుతుంది. 50 ఓవర్స్ మ్యాచ్లో యువరాజ్ సింగ్ కొట్టింది T20 మ్యాచ్లో. మిగతా వారు ఎవరైనా కూడా కొట్టింది తక్కువ బంతులు హాఫ్ సెంచరీ అనేది ఆల్మోస్ట్ T20లో ఉంది. ఆడుతుంది 50 ఓవర్స్ మ్యాచ్, ఓడిఏ మ్యాచ్. కానీ T20 కాదు, T10 ఆడితే ఎంత విధ్వంసం ఉంటుందో అలాంటి విధ్వంసాన్ని సృష్టించాడు ఫైనల్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ. కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి రాబోయే రోజుల్లో నా విధ్వంసం ఎలా ఉండబోతుందనేది శ్రీలంక ఏ జట్టు మీద చూపిస్తూ ప్రపంచ దేశాలన్నిటికీ, క్రికెట్ ఆడుతున్న దేశాలన్నిటికీ హెచ్చరిక కూడా పంపాడు. ఎందుకంటే తను నార్మల్గానే ఒక డిఫరెంట్ ప్లేయర్. చాలామంది అంటారు శతాబ్దానికి ఒకరు వచ్చేటువంటి ప్లేయర్లలో వైభవ్ కూడా ఒకడంటూ కూడా సీనియర్లు ఇప్పుడు కీర్తిస్తున్నారు. డెకెట్కి వచ్చేటువంటి ఒక ప్లేయర్లలో తను ఒకడు. అందరి రికార్డులు కనుమరుగు కావడానికి కారణమయ్యేటువంటి వ్యక్తి వైభవే అంటూ కూడా ఇప్పటికే అంచనాలు వేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో అలాంటి వ్యక్తిని, అది కూడా టీనేజ్లో ఉన్నటువంటి వైభవ్ సూర్యవంశిని గెలికితే ఊరుకుంటాడా? నేను ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అంటూ రెచ్చిపోయి విధ్వంసాన్ని సృష్టించి శ్రీలంక ఏ జట్టుకి నిద్రలేని రాత్రులనే మిగిల్చాడని చెప్పొచ్చు. ఇంకా ఒకప్పుడు 2007లో కూడా యువరాజ్ సింగ్ని ఇలానే రెచ్చగొట్టి గెలికించుకొని మరీ ప్రపంచ రికార్డ్ని క్రియేట్ చేయించుకున్నారు ఇంగ్లాండ్ వాళ్ళు. ఇప్పుడు శ్రీలంక ఏ వాళ్ళు కూడా గత మ్యాచ్లో గెలికి రెచ్చగొట్టి వైభవ్ని వాళ్ళ మీద ఈ ప్రపంచ రికార్డ్ని క్రియేట్ చేసుకున్నారు. అందుకే ఒకటి క్లియర్, భారత ప్లేయర్లు ఎవరిని గెలకరు, భారత క్రికెటర్లను ఎవరైనా గెలికితే రిజల్ట్ రికార్డుల రూపంలో కనిపిస్తుంది. ఈ మ్యాచ్లో సెంచరీ మిస్ అయ్యాడు కానీ వైభవ్ 29 బంతుల్లోనే 94 పరుగులు చేశాడు. ఆ బ్యాటింగ్ చూస్తే అక్కడున్న వాళ్ళందరూ ఫిదా అవ్వాల్సిందే. శ్రీలంక బౌలర్లను నిర్దాక్షిణ్యంగా బాధేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. దీంతో గత మ్యాచ్లో ఆ సూపర్ ఓవర్ మ్యాచ్లో ఓడిపోయాము. ఇప్పుడు ఫైనల్లో గెలిచి సగర్వంగా ఈ ముక్కోనపు సిరీస్లో టైటిల్ గెలిచి వైభవ్ విధ్వంసానికి టైటిల్ గెలిచి ఇప్పుడు ఈ ట్రై సిరీస్లో ఛాంపియన్గా నిలిచింది టీమిండియా ఏ జట్టు. దమ్ముల వేదికగా జరిగినటువంటి ఫైనల్ 4లో ఇది శ్రీలంక ఏ, భారతీయ జట్ల మధ్య జరిగినటువంటి సన్నివేశాలు. యువ సంచలన వైభవ్ సూర్యవంశీ రివెంజ్ మోడ్ ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తం ఈ ట్రై సిరీస్లో వైభవ్ లీగ్ స్టేజ్లో మ్యాచ్లు పెద్దగా ఆడలేదు, మొత్తం విఫలమయ్యాడు. ఒకటే 40+ స్కోర్ ఒకటి ఉంది. ఆఖరి లీగ్లో లంకపై సూపర్ ఓవర్లో భారతీయ ఓటమి చెవి చూసిందే. ఆ మ్యాచ్ ముగిసినటువంటి తర్వాతే శ్రీలంక ప్లేయర్లు వైభవ్ సూర్యవంశీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తనను రెచ్చగొట్టినందుకు శ్రీలంక బౌలర్లను ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా బాధేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. వేసిన ప్రతి బంతి బ్యాట్కి తాకి బౌండరీ వైపు దూసుకువెళ్ళింది. 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన వైభవ్ లిస్ట్ ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డ్ చేసినటువంటి ఘనతను నమోదు చేశాడు. ఆడిన 29 బంతుల్లో మొత్తం 10 ఫోర్లు, 8 సిక్సర్లు, 324 స్ట్రైక్ రేటు, 94 పరుగులు చేశాడు. ఇది జరుగుతుంది T20నా, వన్డేనా, T10 అనేది అర్థం కాలేదు కాసేపు అక్కడ మ్యాచ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే 8-9 ఓవర్స్కే 130 స్కోర్ దాటిపోయింది. T20లో కూడా సాధ్యం కానటువంటి విధంగా విధ్వంసాన్ని చేసేస్తాడు వైభవ్. ఇది వన్డే ఆడుతున్నామా లేక ఇంకేమైనా ఆడుతున్నామా అన్నట్టుగా కొనసాగింది ఆ మ్యాచ్ ప్రవాహం అంతా కూడా.
ఇక ఏబీ డివిలియర్స్ రికార్డును వైభవ్ విధ్వంసపు బ్యాటింగ్తో అధిగమించాడు. సెంచరీ చేయడం మాత్రము వైభవ్ అటు ఐపీఎల్లో ఇటు మ్యాచ్లో కూడా వరుసగా విఫలమవుతూ ఉన్నాడు. తాను వ్యక్తిగత స్కోర్ ఈ రికార్డుల కోసం ఆడడం లేదనేది మరొకసారి స్పష్టం చేశాడు. తన కోపం వస్తే ఎలా రిజల్ట్ ఉంటుంది, లేకుంటే మ్యాచ్ కావాల్సినటువంటి తన ప్రభావవంతమైనటువంటి ఇన్నింగ్స్ ఎలా ఉండాలో చూస్తాడు తప్ప తన సెంచరీల కోసమో తన రికార్డుల కోసం చూసేటువంటి పరిస్థితి ఉండదు అనేది కూడా ఈ యొక్క మ్యాచ్ ద్వారా కూడా మనకు తెలుస్తుంది. ఏదేమైనా వైభవ్ విధ్వంసానికి శ్రీలంక ఏ జట్టు బలైపోయిందని చెప్పాలి. ఇంకొకసారి వైభవ్ని ఎవరు గెలకాలి అని కూడా అనుకోరనేది విషయం కూడా దీంతో స్పష్టమైంది. మిస్టేక్లకు కూడా ఇంకా ఇతర ఏ జట్లు రేపొద్దున మెయిన్ టీంలోకి వెళ్ళిన తర్వాత కూడా వైభవ్ని మిగతా దేశాలకు సంబంధించిన సీనియర్లు ఏమన్నా అంటే ఎందుకు వచ్చిన తలనొప్పి అనుకునేటువంటి విధంగా మారింది ఈ ఇన్నింగ్స్.